వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసలు బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది తెలంగాణలో? మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, గుడ్. ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎలా ఉండబోతున్నాయి సార్? బీజేపీకి ఏమాత్రం ప్రజాదరణ ఉందనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మొత్తం ప్రజా ఆదరణ ఉన్నదే బీజేపీకు ఇప్పుడు. ఓకే. ఎందుకంటే సరే మనకు ఎలక్షన్స్ అయినాయి, దాంట్లో ఏదో ఒకటి వేరే ఏదో కారణాలు ఉండొచ్చు, రాజకీయ సమీకరణలు మారినాయి, అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కానీ ప్రజల్లో అంశాలు కూడా అప్పుడు డిఫరెంట్ ఉండే. ఓకే. దేశం వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేశంలో ఉన్న పరిస్థితులు, దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఆ సమయంలో ఎవరో నిర్ణయం సరిగ్గా తీసుకుంటారు, దేశంకి కావాల్సిన అవసరం లేనిది, దాని మీద ఆలోచన ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ నోన్ యాజ్ నేషనల్ పర్స్పెక్టివ్. సో ఈ నేషనల్ పర్స్పెక్టివ్ అనేది ఎందుకంటే నేను మన ఎమ్మెల్యే పోటీ చేశాను. నేను పోతుంటే చాలామంది అన్నారు, సార్ ఈసారి కానీ నెక్స్ట్ పార్లమెంట్కి మాత్రం తప్పకుండా వేస్తాం సార్ అని చాలామంది అన్నారు. అంటే అది పార్లమెంటు అనే వరకు బీజేపీకి వేయాలి అనే ఓటు అనేది ప్రజలు నిర్ణయించినట్టు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ, ప్రధాన పోటీ అనుకుని చెప్పినటువంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యన కనబడుతుంది. మనం బీజేపీ అండ్ కాంగ్రెస్ మెయిన్ కంటెండర్స్. ఓకే. సో కాంగ్రెస్ మీద కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. సరే, నేషనల్ లెవెల్ వాళ్ళకి లీడర్షిప్ లేదు. రాహుల్ గాంధీ పెద్ద సీరియస్ లీడర్షిప్ ఎవరు కూడా పరిగణించట్లేదు. సరే, ఇక్కడ స్టేట్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కర్ణాటకలో సిద్ధరామయ్య గారు ఉన్నారు. సిద్ధరామయ్య గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగుంది. ఈరోజు బీజేపీకు అక్కడ 26 సీట్లు వస్తాయని చెప్తున్నారు. 28 నుంచి 28 సీట్లలో బీజేపీ ఈజ్ గోయింగ్ టు గెట్ 26 సీట్స్ కర్ణాటకలో. లాస్ట్ టైం గట్టినే వచ్చినాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆల్రెడీ వ్యతిరేకత మొదలైంది. రైతుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ, ఇంకా ఆటో డ్రైవర్స్ విషయంలో కానీ, ఇంకా రకరకాలైన ఏదైతే వర్గాలు ఉన్నాయో పెన్షన్స్ రాక వీరందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. సో దాని యొక్క వ్యతిరేకత ఈరోజు బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో నా ఒక అందాజ ప్రకారం ఇప్పుడున్నట్టు పరిస్థితుల్లో బీజేపీకు 17 సీట్లలో 12 సీట్లు బీజేపీ గెలుస్తుంది. 12 సీట్లు. ఎస్. ఓకే. అంటే ఇప్పుడు మెయిన్గా హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ అంటే ఎంఐఎం. కానీ ఎంఐఎంపై ఒక హిందూ వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి మాధవీలత గారు. వారిని నిలబెట్టారు. వారు ఏ మేరకు నెగ్గుకు రాగలరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీ పోతే మీకు తెలుస్తుంది, అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా మజ్లిస్ పార్టీకి వ్యతిరేకం మీకు చాలా మంది. కానీ ఓట్లు అయితే ఎప్పుడు గెలుపు వాళ్ళ. ఈసారి ఉండదు అట్లా పరిస్థితి. నేను దానికి 2 కారణాలు చెప్తాను, 2 ఉదాహరణలు చెప్తాను. సార్, గతంలో ఈ మజ్లిస్ పార్టీకు 5.5 లక్షలు వచ్చినాయి, ఇది ఎంపీ. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ 7 స్థానాల్లో కూడా మీరు వాళ్ళ కౌంట్ తీసుకుంటే 1,00,000 తగ్గినాయి. మజ్లిస్ పార్టీ 1,00,000 తగ్గినాయి. రెండో ఉదాహరణ ఏంటంటే, మీకు యాకుత్పురా అనేటటువంటి కాన్స్టిట్యున్సీలో మీకు ఎంఐఎం గతంలో దాదాపు 50,000 to 60,000తో గెలిచే సీటు ఈసారి కేవలం 600 ఓటుతో గెలిచింది. ఓటింగ్ శాతం తగ్గుతోంది. కాదు, ముస్లింలో వ్యతిరేకంగా ఒక ఎంబీటీ క్యాండిడేట్కు వేశారు. సెకండ్ ప్లేస్ ఆయన వచ్చాడు. సో మజ్లిస్కు డి ఇచ్చింది ఎంబీటీ. వాళ్ళిద్దరి మధ్య ఆ ఎంబీటీ కానీ ఓటు రావడం కారణం ఏంది? మజ్లిస్పై వ్యతిరేకత. ఓకే సార్. సో మజ్లిస్పై ఇప్పుడు మనం ఒక ఆలోచనలో ఏముంటామంటే ముస్లిమ్స్ కేవలం మజ్లిస్కి వేస్తారు, బీజేపీకి వేయరని చెప్పి. అది రాంగ్. మజ్లిస్ ఈజ్ నాట్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ. మొత్తం ముస్లిం కమ్యూనిటీ రిప్రజెంటేటివ్ కాదు. వాళ్ళ పార్టీ వరకు వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ముస్లిమ్స్ కూడా తెలుసుకున్నారు, ఈయనకు 2-3 సార్లు ఎంపీలు చేసినాం, వీళ్ళకి 7 ఎమ్మెల్యేలు ఇస్తున్నాం, ఒక 40 కార్పొరేటర్లు ఇస్తున్నాం. మనకి ఏం జరుగుతున్నది? మెట్రో ఎందుకు రాలేదు మా ప్రాంతానికి? ఇంకా మా ప్రాంతానికి రోడ్లు ఎందుకు బాగాలేవు? కొంచెం అవేర్నెస్ వస్తుంది అనుకోవచ్చు జనాల్లో. కొంత కాదు, చాలా వచ్చింది. మా పిల్లలు ఇంకా పండ్లు అమ్ముకుంటున్నారు, మాకు ఇంకా పంచాలు చేస్తున్నారు. ఏంది వీళ్ళు ఏం పట్టుకుచ్చుకుంటున్నారు? వీళ్ళు మాత్రం కాలేజీ పెడుతున్నారు.
ప్రజలకు ఏం చేస్తున్నారు ముస్లిమ్స్ వచ్చింది. ముస్లిమ్స్ కూడా బీజేపీ, ముస్లిమ్స్ ఆర్ నాట్ అగేన్స్ట్ బీజేపీ. నేను అది చెప్తా ఉన్నాను మీకు. పబ్లిక్లో ఏం పరిస్థితి బీజేపీ వాళ్ళు ముస్లిం అగేన్స్ట్ అని చెప్పి ఆ సమస్య లేదు. మీరు మాధవీలత గారి స్పీచ్ సరే కొన్ని 2-3 సన్నివేశాల్లో ఏదో కొద్దిగా క్రియేట్ చేసి ఉండదు, కానీ ఆమె మదర్సా గురించి మాట్లాడింది, వాళ్ళ ముస్లిం ఉమెన్ గురించి మాట్లాడింది, ముస్లిం ఎకనామిక్ సిచ్యువేషన్ మాట్లాడింది. సో కాబట్టి డెఫినెట్గా ఈసారి ఇప్పుడు ఓవైసీ గతంలో ఇంట్లో కూర్చొని గెలిచేది, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాడు భయపడి. అది అంటే ఇప్పుడు 6,80,000 ఫేక్ ఓట్లన్నీ తొలగించారని తెలుసు. 5.5 లక్షలు. 5.5 లక్షలు. ఇది బీజేపీకి మేలు చేస్తుందా, కాంగ్రెస్కి మేలు? ఇది సిటీలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గాల్లో సార్ ఎలక్షన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా 5.5 లక్షల ఓటు అని బోగస్ ఓటు అని డూప్లికేటింగ్ ఓటు తెలిసింది. దాన్ని తొలగిస్తారు. అది ఎవరికి అడ్వాంటేజ్ ఏదని చెప్పడం కష్టము. అది ఎవరి ఓట్లు తీసేస్తారు. ఇప్పుడు మనం ఏదో బీజేపీకి అడ్వాంటేజ్, బీజేపీకి కావాలనే బీజేపీకి పడని ఓటు తీసేసిరా అంటారు. అట్లా కాదు. ఇది డూప్లికేటింగ్ ఓటింగ్ వెరిఫికేషన్ చేస్తే ఇప్పుడు ఒక ఇంట్లో 100 ఓట్లు నమోదై ఉంటాయి. ఇప్పుడు నా ఇల్లు 12-13 ఉంటుంది, ఇక్కడ ఉండేది మీరు 4, కానీ 100 ఓట్లు ఉంటాయి ఇక్కడ. అటువంటివన్నీ వెరిఫై చేసి తీసేయడం జరిగింది. సో అది ఎవరిదైనా మనం చెప్పలేము ఎవరు అడ్వాంటేజ్. బట్ ఐ కెన్ ఓన్లీ సే దొంగ ఓట్లు తీసేయాలి అది అయింది కొంతవరకు. ఇంకా ఉన్నాయి, ఏమి చెప్తున్నాం, ఇంకా ఉన్నాయి. కానీ కొంతవరకు ఇది 5 కాన్స్టిట్యూన్సీ 5-6 కాన్స్టిట్యూన్సీ సంబంధించినవి సిటీలో ఉన్న పక్క అవి 5-10 కాన్స్టిట్యూన్సీ తీసినవి. అంటే బీసీ, ఎస్టీ, ఎస్సీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేస్తోందని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మీరేమంటారు సార్? నిజంగా ఆయన స్థాయిగా అట్లా మాట్లాడతారా? ఎస్సీ, బీసీ, ఎస్టీ మా దాంట్లో ఉన్న ఎస్సీలు వాళ్ళకు ఉన్నారా? మా దాంట్లో ఉన్న బీసీలు వాళ్ళకు ఉన్నారా? మా దాంట్లో ఉన్న ఎస్టీలు వాళ్ళకు ఉన్నారా? మా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బీసీ ఎంపీస్ బీజేపీ, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీస్ అండ్ ఎమ్మెల్యేస్ బీజేపీకి ఉన్నారు. ఎమ్మెల్యేస్, ఎంపీస్. వాళ్ళు ఏం సర్జికల్ స్ట్రైక్ అంటే అసలు సర్జికల్ స్ట్రైక్ నమ్మనోళ్ళు కాంగ్రెస్, అటువంటి వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ గురించి మాట్లాడుతున్నారు. ఎస్, సర్జికల్ స్ట్రైక్ కాంగ్రెస్ మీద మేము వేస్ట్ చేస్తాము. డెఫినెట్గా కాంగ్రెస్ ఒక ముక్త్ భారత్ని తయారు చేస్తాం. ఓకే. ప్రజాస్వామ్యాన్ని, బీజేపీని గెలిపిస్తే ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుందని కేసీఆర్ మాజీ సీఎం అంటున్నారు. మీరేమంటారు? కాంగ్రెస్ మంచి కదా బేసిక్గా. కేసీఆర్ వాజ్ ఇన్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటారా? డెఫినెట్గా ఇది చెప్తానండి. వాళ్ళ మెంటల్ డిఎన్ఏ ఒకటే. డిఎన్ఏ ఒకటి. ఇప్పుడు ప్రజల్లో ఒక వాణిని, ప్రజల్లో ఒక వాయిస్ని అణిగివేసేటటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ ఆలోచన కేసీఆర్ కూడా ఉంది. సేమ్ ప్రజల్ని అణచివేసేటటువంటి పని చేసింది ఎవరండి? రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి మౌలిక హక్కుల్ని అణచివేసే ప్రయత్నం చేసింది ఇందిరాగాంధీ. పత్రికా విలేకరుల నోరు నొక్కడానికి ప్రయత్నం చేసింది ఇందిరాగాంధీ, బీహార్ ప్రెస్ బిల్ పెట్టి. ఈరోజు అపోజిషన్ పార్టీస్ లీడర్స్ని బయట తిరగకుండా చేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించి ఆ రోజుల్లో జైలుకు పంపించింది అద్వానీ గారిని, వాజ్పేయి గారిని, అందరినీ బట్టి ఇందిరాగాంధీ. వీళ్ళు రాజ్యాంగం గురించి, స్వేచ్ఛ గురించి, అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టుకొచ్చినటువంటి కేసీఆర్ గారు. ఆ రోజు సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడి మనం కలిసి చేసాం, నాకు ముఖ్యమంత్రి చేయాలంటే వాళ్ళు ఒప్పుకోకపోతే ఈయన టీఆర్ఎస్ పెట్టుకున్నాడు కదా. లేకుంటే ఆ రోజు ఓకే నువ్వే ముఖ్యమంత్రి అంటే ఈయన కాంగ్రెస్లో ఉంటుండే. కాబట్టి కాంగ్రెస్ మెంటాలిటీ క్రషింగ్ మెంటాలిటీ ఉంటుంది ఎప్పుడు. కేసీఆర్ గారు గెలవగానే ఇందిరా పార్వత గారు ఎవరు ధారణా చేయొద్దు అన్నాడు. అదే ఇందిరా పార్వత గారు ధారణా చేసి తెలంగాణ తెచ్చుకున్న కార్యకర్తలు కానీ, ఉద్యమకారులు కానీ, విద్యార్థులు కానీ అక్కడ నువ్వు ఎందుకు చేయవు మాకు, మళ్ళీ కోర్టు చెప్తే అలో చేస్తా అన్నాడు. సో ఈ క్రషింగ్ మెంటాలిటీ ఏతుందో అది కాంగ్రెస్ పార్టీది. అండ్ కేసీఆర్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ది కాంగ్రెస్. హీ హాజ్ ది కాంగ్రెస్ డిఎన్ఏ ఇన్ హిమ్. ఓకే సార్. అయితే 6 హామీలు అమలు చేయలేదు, పూర్తిగా అమలు చేశారని ఒప్పుకుంటే నేను పోటీ నుంచి తప్పుకుంటా అన్నారు బండి సంజయ్ గారు. దీన్ని మీరు సమర్థిస్తారా సార్? సమర్థన కాదు, రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఏమన్నారంటే మీకు ఈ 6 హామీలు కావాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కావాలి అన్నాడు. అది వస్తుందా కాంగ్రెస్ పార్టీ? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలంటే 100 ఏళ్ళు పడతాయి వాళ్ళకి. ఇప్పుడు వచ్చేది లేదు. అదేంటి సార్ మీరు అట్లా అంటున్నారు? వాళ్ళేమో నెక్స్ట్ ప్రధాని రాహుల్ గాంధీ అంటున్నారు.
ప్రధాని అదే నెక్స్ట్ ప్రధాని వాళ్ళు రాహుల్ గాంధీ అంటున్నారు. అనుకోండి అట్లా అట్లయినా వాళ్ళకి రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఇంకా ఆలోచించలేకపోతున్నాడు. వైనాడు అయిపోయింది, ఇప్పుడు ఆమె చేయాలా చేయవద్దా. అటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే పాకిస్తాన్ మన మీద యుద్ధం ప్రకటిస్తే యుద్ధం చేయాలా లేదా అనే ఆలోచనలో ఉంటాడు ఈ రాహుల్ గాంధీ. అట్లా ఉండదు రాజకీయాల్లో పబ్లిక్ కూడా ఏ రకమైన నాయకుడు సర్జికల్ స్ట్రైక్ వాళ్ళు అన్నారు, యూరీ సర్జికల్ స్ట్రైక్, బాల్కోట్ సర్జికల్ స్ట్రైక్, ఇది మోదీ గారు చేసింది. చైనాలో పోయి చైనా కాంగ్రెస్ పార్టీకు చైనా కమ్యూనిస్ట్ పార్టీకు కాంగ్రెస్ పార్టీ మధ్యన ఒప్పందం, రిటర్న్ అగ్రిమెంట్. ఏందా అగ్రిమెంట్ చెప్పండి. వీళ్ళు ఆ రకమైనటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయలేని పని నరేంద్ర మోదీ గారు చేస్తూ ఉన్నారు. ఎందుకు 55 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా మన దగ్గర స్పీడ్ ట్రైన్స్ ఎందుకు రాలే? ఎందుకు కొన్ని సిటీస్లో ఎయిర్పోర్ట్స్ రాలే? మేము వచ్చిన తర్వాత దాదాపు 150 ఎయిర్పోర్ట్లు వచ్చినాయి ఈరోజు దేశంలో. 55 సంవత్సరాలు కేవలం 45 మాత్రమే ఉండే. తర్వాత యూపీఏ మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఇంకో 10 పెరిగినాయి. కానీ ఈ 10 సంవత్సరాలు దాదాపు 80 కొత్త ఎయిర్పోర్ట్లు దేశాన్ని తీసుకొచ్చిన మేము. ఈరోజు కరోనా లాంటి సమయంలో కూడా ఆర్థికంగా మొత్తం ప్రపంచమంతా కూడా అల్లాలిపోతుంటే 5వ స్థానానికి తీసుకొచ్చింది భారతదేశంలో పెద్ద ఆర్థిక నరేంద్ర మోదీ. అవన్నీ చూస్తారు ప్రజలు. కాబట్టి వీళ్ళు ఎన్ని మాట్లాడినా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం కాదు, ఈసారి ఎంపీ కూడా కాలేడు అని చెప్తాను. ఎంపీ కూడా కాలేడు. ఓకే. లాస్ట్ టైం ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో చంద్రబాబు గారి నియోజకవర్గం చంద్రబాబు గారి పోటీ నుంచి తప్పుకోవడం వల్ల కమ్మవారి ఓట్లన్నీ తెలంగాణలో మెయిన్గా కాంగ్రెస్ వైపు మళ్ళాయని అంటుంటూ ఉంటారు. మరి ఈసారి ఎలక్షన్లో ఆ కమ్మ వాళ్ళ ఓట్లని బీజేపీ ఏ మేరకు సాధించుకోగలదు అనుకుంటున్నారు సార్? అంటే కమ్మ అనేదే కాకుండా ఇప్పుడు టీడీపీ పార్టీ కమ్మలది, కాంగ్రెస్ రెడ్లది, ఇది బీసీలది బీజేపీ, ఇట్లా అనుకోవడం తప్పదు. ప్రజలు ఏ పార్టీ మీదనో ఏ అభిమానం, ఏ సిద్ధాంతం మీద అభిమానం ఉంటుందో వాళ్ళు అనుకుంటే, ఏ నాయకుడి మీద అభిమానిస్తే అటువంటి నాయకుడికి వాళ్ళు ఓటేస్తారు. ఇప్పుడు నేనున్నాను, నేను నా సామాజిక వర్గం నేను ఈ పార్టీలో ఉన్నా కాబట్టి అందరూ నాకు వేస్తాను అనుకోవడం కూడా నా పిచ్చితం అది. అంతే. అదేవిధంగా టీడీపీ వాళ్ళందరూ కూడా ఒక సామాజిక వర్గం అంతా వాళ్ళతో ఉన్నది కూడా తప్పే. మీరు పని చేయని కమ్మవాళ్ళు కాంగ్రెస్ లేరా? కమ్మవారు బీజేపీ లేరా? ఉన్నారు. మళ్ళీ అందుకనే ఒక క్యాస్ట్ ఒక లీడర్తో నడవదు. అండ్ మనం అట్లా చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్టాటస్ కూడా తగ్గిస్తున్నాం మనం. చంద్రబాబు నాయుడు సపోజ్ టు బి లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఫర్ కమాస్, ఫర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. మళ్ళీ అందుకనే అట్లా ఆలోచించేటటువంటి విశ్లేషణ ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే మాకంతా రేవంత్ రెడ్డికి చంద్రబాబు మంచి దేవస్థానం ఉంది కాబట్టి అందరూ మాకేస్తారు, ఇట్లా ఆలోచన తప్పది. అట్లా ఉండదు. అయితే మీరు అన్నట్టు కొన్ని వర్గాలు భారతీయ జనతా పార్టీ మీద కానీ టీఆర్ఎస్ పార్టీ మీద కానీ వారి మీద కానీ వాళ్లకు నచ్చకపోతే వాళ్ళు ఒక పార్టీకి వేయచ్చు. వాళ్ళు ఇప్పుడు కొన్ని వర్గాలు కొన్ని ఓట్లు, ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎమ్మెల్సీ చేసినప్పుడు నాకు అన్ని ఓట్లు పడ్డాయి. నాకు చంద్రబాబు నాయుడు గారితో మాకు అలయన్స్ ఉండే, కానీ దాని తర్వాత మాకు వేయలే ఓట్లు. వాళ్ళు బీఆర్ఎస్కి వేస్తూ పోయినారు. బీఆర్ఎస్ ఆంధ్ర మీద జాగో భాగో అన్నటువంటి బీఆర్ఎస్ కూడా వాళ్ళు ఓటేశారు. ఎందుకు వేశారు అది కూడా ఆలోచించి, అది విశ్లేషణ. అది అంటే ఒకరి మీద కోపం, అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు ఇది చేసినటువంటి పని అనుకుంటా. కానీ ఇప్పుడు అత్త మీద కోపం ఎవరికి లేదు, దుత్త మీద కూడా వాళ్ళు చూపెట్టరు. ఈసారి సెటిలర్స్ అనేటటువంటి పదం ఏదో మనం వాడకూడదు, కానీ అటువంటి వర్గాలు ఉన్నా కూడా అన్ని వర్గాలు బీజేపీకి ఓటేస్తారు, 100% వేస్తారు. అంటే ఈసారి పోటీ మెయిన్గా కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుంది తప్ప బీఆర్ఎస్కి ఏం స్థానం లేదు. బీఆర్ వస్తే ఒక సీట్ వస్తే అది కూడా నాకు డౌట్ఫుల్లే. ఇప్పుడు ఎంత మీరు చేసుకున్నా కూడా బీఆర్ఎస్ 3rd ప్లేస్ పోతుంది. ఈసారి వాళ్ళ క్యాండిడేట్లే దొరకట్లేదు బీఆర్ఎస్ వాళ్ళకి. బీఎస్పీని తీసుకొచ్చి ప్రవీణ్ కుమార్ ఎక్కడ పెట్టారు? వాళ్ళు పెట్టిన క్యాండిడేట్లు పార్టీ మారారు. వరంగల్ మహాఘోరం. వాళ్ళ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేటు. విచిత్రమైన రాజకీయాలు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలకు అవమానకరమైన రాజకీయాలు ఇవి. అంటే ఈసారి ఎలక్షన్లో ఎంపీలు చూసుకుంటే అన్ని పార్టీల నుంచి ఇటు మాధవలత గారు కానివ్వండి, నామా నాగేశ్వరరావు గారు కానివ్వండి, మల్లు రవి గారు కానీ ఎక్కువ శాతం ధనికులకే చోటు ఇచ్చారు.
దేనికోసం అంటే ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకి చోటు ఇచ్చారు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి మీరు ఏమంటారు? సరే, దీని మీద నేను మాట్లాడగానే రాబోయే ఎన్నికలు ఏ పార్టీ అయినా వాళ్ళకే టికెట్ ఇస్తుందని ప్రమాదం కూడా ఉంది. నువ్వు ఎన్ని రోజులు పార్టీలో పనిచేస్తున్నావు, నువ్వు పార్టీ కోసం రక్తం దారపోస్తున్నావు, పార్టీ కోసం జైలుకు పోయినా ఎవ్వరు చూడరు. నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, నువ్వు ఎంత పెట్టుకుంటావు అనేది ఇది చాలా ప్రమాదమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఒకప్పుడు జార్జ్ ఫెర్నాండెస్ కర్ణాటక, ఈ వాజ్ ట్రేడ్ యూనియన్ లీడర్. ఆయన పోయి బీహార్లో లీడర్షిప్ చేశాడండి. ఆయనకి ఏం లేదు, ఇల్లు లేదు, సరిగ్గా ఓన్ లేదు, ఏం లేదు. అదేవిధంగా మధు దండవతే సోషలిస్ట్ పార్టీ లీడర్, వారు ఎక్కడ ఎంజాయ్ చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి, వారు ఎక్కడ, వారికి ఏముంది చెప్పండి. అటల్ బిహారీ వాజ్పేయి సొంత ఇల్లు లేదు, వారికి సొంత ఫ్యామిలీ లేదు. ఈరోజు వారు దేశం కోసం ప్రచారం చేసి ఎక్కడ పడితే అక్కడ పోటీ చేశారు. అద్వానీ గారు గుజరాత్లో పోటీ చేశారు, ఢిల్లీలో చేశారు, అన్ని పార్టీలు చేశారు. ఇందిరాగాంధీ గారు బెల్లారీలో చేశారు. ఆ రోజుల్లో పార్టీ కోసం పనిచేసి సిద్ధాంతం కోసం పనిచేసే సోషలిస్ట్ కానీ, జనసంఘ్ కానీ, కమ్యూనిస్ట్ కానీ అందరికీ చెప్తున్నాను, ఒక బీజేపీ కాదు, అన్ని పార్టీలు ఆ రోజు పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చేది. కానీ ఈరోజు అట్లా కాదు. అన్ని పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు అంతమైందండి? ఎందుకంటే వాళ్ళు ఈ డబ్బు పాలిటిక్స్ తట్టుకోలేరు కాబట్టి సిద్ధాంతం పోయింది మొత్తము. రెండోది ఎలక్ట్రల్ పాలిటిక్స్లో వెనకబడిపోయారు. ఒక సిపిఎం కొద్దిగా కరప్ట్ గవర్నమెంట్ కాబట్టి కేరళలో వాళ్ళు కొద్దిగా నిలబడిపోయారు, వాళ్ళు కూడా అవుట్. అంటే డబ్బు కేవలం రియల్ ఎస్టేట్ వాళ్ళకు, ఇండస్ట్రీస్ వాళ్ళకి ఏముంటుంది, సమాజంలో ఏమి అవగాహన ఉంటుంది. అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారు, లేదని కాదు. వారికి అటువంటి వాళ్ళకి ఇష్టపడరు. ఇప్పుడు ఒక వ్యక్తి మంచి కష్టపడి పై వచ్చి ధనికుడు అయ్యాడు, కానీ ఆయనకు సమాజం పట్ల, దేశం పట్ల అవగాహన ఉన్నది, ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ కేవలం వాళ్ళు డబ్బు ఉంది కాబట్టే, కేవలం అతను డబ్బు సంపాదించింది కాబట్టే మీరు టికెట్ ఇస్తున్నట్టే అది తప్పదు, ఏ పార్టీ అయినా సరే. ఓకే సార్. రేపు రాబోయే రోజుల్లో కార్యకర్తలు ఏం కావాలి, పనిచేసి పార్టీ కోసం పనిచేసి కేవలం ఒక సిద్ధాంతం నమ్మి మొత్తం ఆశలు పోగొట్టుకున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. మరి వాళ్ళు ఏదో ఆశించేటటువంటి రోజు వచ్చినప్పుడు ఆయన ఆశల్ని మీద నీరు పోలేసి వేరే డబ్బున్న వాళ్ళకు టికెట్లు ఇచ్చేట్లయితుంది. అది ఏ పార్టీ అయినా సరే, ఒక పార్టీ ఆ పార్టీని కావట్లేదు. మీరు 4-5 పేర్లు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. కానీ ఇదే వాళ్ళే కదా మళ్ళీ పార్టీలు మారేది. ఇప్పుడు ఈరోజు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు ఉన్నారు. అట్లా మా పార్టీలో కూడా ఉన్నారు, క్యాండిడేట్ లేదని కాదు. కానీ ఎందుకు ఇస్తున్నారు అట్లా, ఎందుకు చేస్తున్నారు? ఎవ్వరు కూడా కాంటాక్ట్ చూడట్లేదు, ఎవ్వరు కూడా ఈయన రాజకీయంగా తప్పు చేసేది చూడట్లేదు. ఆయనకు డబ్బు ఉంది కదా సరిపోయింది అంటారు. మనం కూడా అట్లా ఆలోచిస్తున్నాం కదా, వెరీ రాంగ్. ఇప్పుడు కుటుంబాల పార్టీలు వల్ల ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతుందని మనం చూస్తూనే ఉన్నాం సార్. ఉదాహరణకి బీఆర్ఎస్ తీసుకుంటే కవిత గారు అరెస్ట్, దీనిపై మీరు ఏమంటారు సార్? కుటుంబ పరిపాలన ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడికైనా ఈ కుటుంబ పరిపాలన అనేది ఎక్కువగా ఉన్నదంటే మన దేశంలో, ఇండియాలో. దానికి 2-3 ఐతిహాసికమైన చరిత్రమైనటువంటి కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మనం వెనకప్పుడు ఊర్లో రాజు కానీ దొరకు కానీ లేకుండా కానీ అంటే వాళ్ళకి మీద రెస్పెక్ట్ కానీ, వాళ్ళకి మీద ఒక రెస్పెక్ట్ ఉండి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినేటటువంటి ఆలోచన ఇప్పుడు చాలా గ్రామాలు ఇంకా ఉన్నాయి. మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఉంది కాబట్టి ఆ దొరతనాన్ని కానీ దాన్ని కానీ వ్యతిరేకించి చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు నార్త్లో చిన్న రజవాడాస్ అంటాము, వాళ్ళు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇంకా ఆ పాత రాజరికం పోయినా వారి వంశాన్ని వాళ్ళు రాజరికంగా భావించి వారి మీద బాగా మర్యాద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మధ్యప్రదేశ్లో కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఆ రాజా ఫ్యామిలీ, ఆ రూలింగ్ ఫ్యామిలీ ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా గెలుస్తారు. అది ఉండిపోయింది, వాళ్ళకు లాయల్టీ టు ది కింగ్, లాయల్టీ టు ది రూలర్, అది ఉంది. సో అదేవిధంగా ఆ మెంటాలిటీ ఏది ఇండియన్ మెంటాలిటీ ఏది ఉందో అది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ ఇట్లా వాళ్ళు అంటే దాంట్లో చదువుకున్న లీడర్స్ కూడా ఫ్యామిలీ పాలిటిక్స్ అమ్మ అనుకోవడం, పెద్ద వాళ్ళు కూడా ఆత్మవిభావాన్ని చంపుకొని ఇక్కడ సరెండర్ అయిపోవడం ఆ కుటుంబానికి. సేమ్ విత్ రీజనల్ పార్టీస్. మీరు ఇది ఒక్క రీజనల్ పార్టీ చూపెట్టండి విచ్ హాస్ కమ్ అప్ ఆన్ ఐడియాలజికల్ బేసిస్. డిఎంకే వచ్చింది ఎట్లా, కుటుంబం మీద. డిఎంకే కూడా కుటుంబం మీద వచ్చింది. ఇప్పుడు మా ఎంజి రామచంద్రన్. సరే, జయలలిత గారు షీ క్లెయిమ్డ్ హర్ సెల్ఫ్ టు బి ది లీగల్ హెయిర్ ఆఫ్ ఎంజి రామచంద్రన్.
ఇప్పుడు జయలలిత పోయింది, ఏఐడిఎంకి పరిస్థితి ఏంది? స్ప్లిట్. అవును. కరుణానిధి గారు, దాని తర్వాత స్టాలిన్ కొడుకు కాబట్టి దాన్ని మెయింటైన్ చేసుకుంటున్నాడు. అవును. రేపు స్టాలిన్ కొడుకు ఉదయనిధి ఆయన వస్తాడు. ఈ లైనేజ్ కదా, ఫ్యామిలీ లైనేజ్ కదా. బిజు పట్నాయక్ వాళ్ళ కొడుకు నవీన్ పట్నాయక్ పిల్లలు లేరు కాబట్టి ఆయనతోనే అది ఎండు. ఇప్పుడు బీజేపీ స్ట్రాంగ్ అయితే రాస్తున్నాడు. ఆల్ రీజనల్ పార్టీస్ ఇన్ ఇండియా ఆర్ ఫ్యామిలీ బేస్డ్ పార్టీస్. ఫ్యామిలీ బేస్డ్ పార్టీ అయినప్పుడే సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్, పవర్ సెంటర్ అయిపోతుంది. ఓన్లీ వన్ సింగిల్ సెంటర్ అండ్ అబ్సల్యూట్ పవర్ వాళ్ళకే ఉంటుంది. అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ మోర్. ఓకే. ఈసారి ఎలక్షన్లో ఎందుకు సార్ మహిళలకి తక్కువగా ఇచ్చారు సీట్లు? బీజేపీ తరఫున ఇద్దరికే ఇచ్చారు, బీఆర్ఎస్ అయితే ఒకరికి ఇచ్చినట్టున్నారు, కాంగ్రెస్ ఒక ఇద్దరికి ఇచ్చారు. అంటే మహిళలు లేకపోతే ఎందుకు మహిళల్ని ఇంత తక్కువగా? మీరు వచ్చే ఎన్నికల్లో ఇది ఆ ప్రశ్న అడగడానికి వీల్లేదు. అప్పుడు మగవాళ్ళు అంటారు, అమ్మ ఇంతమంది మహిళలకి ఎట్లా అంటారు. 30% రిజర్వేషన్ మోదీ గారి యొక్క ఇనిషియేటివ్ వస్తుంది కదా. సో అది ఎవరు తక్కువ ఇచ్చినా ఎవరికి, ఇది లాస్ట్ ఎలక్షన్స్, ఇది ఇట్ విల్ నాట్ బి ఎ డిబేటబుల్ పాయింట్. నెక్స్ట్ డిబేటబుల్ పాయింట్ ఏంటంటే వామ్మో ఇంతమంది లేడీస్ వస్తుంది. అయితే ఇప్పుడు పాలిటిక్స్ తెలంగాణ వరకు ఇట్లా ఉంది అంటే మీ రాజకీయ అనుభవంతో చెప్పండి సార్, ఏపీ పాలిటిక్స్పై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మా సామాన్యంగా ఇంగ్లీష్లో ఏమంటాం, ఐఎమ్ గోయింగ్ టు క్యాష్ ది ఓట్. Unfortunately, in Andhra Pradesh, people don't cast their vote. They vote for their caste. Vote for the caste, okay. అంతకని నేను ఇంకా చెప్పను. అంత ఆ పరిస్థితి రాకూడదని మేము ఎవరైనా ఊహిస్తాం. మనం సమాజంలో అన్ని వర్గాలు ఉంటాయి, అందరికి మనం న్యాయం చేయాలి. అదే మోదీ గారు అనేది సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. చంద్రబాబు గురించి మీ మాటల్లో సార్? చంద్రబాబు వ్యక్తిగతంగా ఐ లైక్ హిమ్. ఈజ్ అ వెరీ గుడ్ లీడర్. ఒక మంచి అడ్మినిస్ట్రేటరు. ఒక హైదరాబాద్ ఈరోజు నగరం ఈరోజు ఇంత ఉందండి. నాకు కూడా నాకు వ్యక్తిగతంగా ఐ లైక్ హిమ్ వెరీ మచ్. సరే రాజకీయంగా మాకు డిఫరెన్సెస్ ఉన్న దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ చంద్రబాబు నాయుడు ఈజ్ డెఫినెట్లీ ఎ గుడ్ లీడర్, దాంట్లో అనుమానం లేదు. అండ్ వెరీ హార్డ్ వర్కర్. 24 hours ఆ ఏజ్లో కూడా పార్టీ కోసం పనిచేయడం, వాళ్ళ దీన్ని చేయడం. డెఫినెట్లీ హీ హాజ్ వెరీ గుడ్ క్వాలిటీస్, వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఎందుకంటే నేను దగ్గరగా చూశాను ఆయన్ని. అండ్ సరే మా పార్టీతో విభేదాలు ఉండొచ్చు, మా పార్టీ మరి కలిసి వచ్చి వేరే మాట. బట్ ఇండివిజువల్గా రాసుకుంటే ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు దే మే బిలాంగ్ టు సమ్ అదర్ పార్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు నమ్ముదిరిపాది ఉండే ఈఎంఎస్ కేరళ, ఆయన మీద అడిగితే డెఫినెట్గా విల్ సే ద గ్రేట్ మ్యాన్. అట్లా కొన్ని క్వాలిటీస్ కొంతమందికి ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక మోడర్న్ థింకింగ్ ఇది స్టేట్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో బయలుదేరి ఐటీ పార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈరోజు మీరు వెస్ట్రన్ హైదరాబాద్ మీరు మొత్తం చూస్తే యూ ఫీల్ దట్ యువర్ ఇన్ యూరోప్. మీరు ఆ కోహినూర్ బ్రిడ్జ్ ఎక్కడ చేసినారు. కేటీఆర్ మే సే దట్ హీ క్రియేట్ కాదు కదా, 2-5 ఏళ్ళు కట్టింది కాదు కదా, అది ఇట్ వాస్ ప్లాన్ మచ్ ఎర్లియర్. అండ్ మచ్ ఎర్లియర్ వాజ్పేయి గారు దానికి కారణం. వాజ్పేయి గారికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఫుల్ సపోర్ట్ 28 ఎంపీస్తోని. కాబట్టి వాజ్పేయి గారు కూడా నీకు ఏం కావాలి అనేది అంటే ఈల్డ్ అయింది నీకు. అండ్ ఇన్ దట్ డెవలప్మెంట్ వాజ్పేయి ఆల్సో హ్యాస్ ఓన్ రోల్, ఇండియా హాస్ ఓన్ రోల్. సో ఈరోజు హైదరాబాద్ మా ముఖ చిత్రం మారింది అంటే వాజ్పేయి గారు, చంద్రబాబు నాయుడు గారు, దానికి రాజశేఖర్ గారు కంటిన్యూ చేశారు. నేను అది కూడా చెప్తున్నాను. అండ్ బీఆర్ఎస్ సస్టైన్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్, బట్ స్టార్ట్ చేసింది మరి అక్కడి నుంచి కదా. అక్కడి నుంచి బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ అనే ఒక ముద్ర ఎందుకు పడింది అంటారు అసలు మీ దృష్టిలో? బీజేపీ అనేది మతతత్వ పార్టీని అర్థం కానని చెప్తారు. ఎందుకంటే ఏం మతతత్వం? మా దగ్గర ముస్లిమ్స్ లేదా, మా దగ్గర క్రిస్టియన్స్ లేదా? మతతత్వం అంటే ఏంది? ముందు అది కావాలి మనకు. హిందూవాదాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. హిందూవాదాన్ని కాదు, రాష్ట్రవాదాన్ని, నేషనలిజాన్ని, జాతీయవాదాన్ని. జాతీయవాదమే హిందుత్వవాదం ఉంటే డెఫినెట్గా వి ఆల్సో హిందూవాది. ఇప్పుడు జాతీయవాదం అంటే ఏంది అనేది మనం కూడా తెలుసుకోవాలి. దిస్ కంట్రీ ఈజ్ మెజారిటీ హిందూస్ కదా. ఈ కంట్రీలో హిందూ మెజారిటీ ఉన్నప్పుడు యూ కాంట్ డినై దేర్ రైట్స్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది మైనారిటీస్ ఫర్ సింప్లీ ఓట్. ఈరోజు కేసీఆర్ గారు ఇక్కడ మాట్లాడి ఇప్పుడు విన్నాను, మీకు రామ అక్షంతలతో మీకు కడుపునుందా, నీ ముస్లిం సోదరులరా మీకు మీకు మాటిస్తున్నా, మిమ్మల్ని నేను ఆదుకుంటాను.
వాళ్ళని ఆదుకునేది ఏంది? ఉమ్, హిందువులు అక్షంతల మీద నీకు కోపం ఏంది? ఉమ్, నీకు రాముడి మీద కోపం ఉంది అంటే అల్లా మీద విశ్వాసం ఉందా? ఉమ్, ఇప్పుడు కేటీఆర్ గారు ఏమన్నారు? రామ జయ శ్రీరామ అనగానే అవుతుందా అవుతుందా అంటే అల్లా అన్నట్టు అయిపోతుందా? ఉమ్, మీరు వాళ్ళు అల్లా అనవచ్చు, వాళ్ళు పబ్లిక్ ప్లేస్లో బీఫ్ తినవచ్చు, ఉమ్, కానీ హిందూస్ మాత్రం వాళ్ళ ఒక పండగలు చేసుకోవడానికి మీకు అభ్యంతరమేనా? ఇది అక్కడ ఓట్ బ్యాంక్ పార్టీస్ని మేము వ్యతిరేకిస్తాం. ఓకే. ఆయన పోర్క్ తింటా అంటే వాళ్ళ ఇళ్ళలో తినమని చెప్పండి, బీఫ్ తింటా అంటే ఇళ్ళలో తినమని చెప్పండి. ఇట్ ఈస్ దర్ పర్సనల్ హ్యాబిట్ విచ్ దే కెనాట్ ఇంపోజ్ ఆన్ అస్, ఇంపోజ్ ఆన్ ఎనీ వన్. నీ రిలీజన్ ఉన్నది, నీ రిలీజన్ ఎక్కడో వేరే దేశాల్లో పుట్టిండొచ్చు, ఇక్కడ ప్రజల మీద నువ్వు ఎందుకు దాన్ని చేస్తున్నావు? ఈరోజు మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ పోతే ప్రతి ఊరికి గతంలో చర్చ్ లేని ఊర్లోనూ కూడా 4-5 చర్చిలు వస్తున్నాయి. అవును. ఎట్లా వస్తున్నాయి? ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు? దాన్ని ఎందుకు ఆలోచించట్లేదు? సో వీఆర్ నాట్ అగేన్స్ట్ రిలీజన్, ఎనీ రిలీజియస్ పీపుల్. వీఆర్ అగేన్స్ట్ దోస్ రిలీజియస్ గ్రూప్స్ హు ఆర్ ట్రయింగ్ టు కన్వర్ట్ అదర్స్ ఫోర్స్ఫుల్లీ. సో దాన్ని మేము మతం ఎట్లా అంటాం? యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ కల్చర్, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది మెజారిటీ రిలీజియన్. అది నీ బాధ్యత. లేకుంటే దేశం సిరియా ఎట్లయిపోయింది మీకు తెలుసు కదా. సిరియా ఎట్లుండే, ఈజిప్ట్ ఎట్లుండే, దే వర్ నెవర్ ఇస్లామిక్ కంట్రీ ఎర్లియర్. టుడే దే హ్యావ్ బికమ్ ఇస్లామిక్ కంట్రీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10-15 years. బల్గేరియన్ ప్రెసిడెంట్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ బెల్జియన్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ మీరు మాట్లాడారు. ఫ్రాన్స్ టుడే వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, మా దగ్గరికి మేము వాళ్ళని తీసుకొచ్చి చాలా మంది తలకాయ మీద తీసుకొని కూర్చోబెట్టుకున్నాం. టుడే వీ డోంట్ వాంట్ ఎనీ ముస్లిం ఇమ్మిగ్రెంట్స్ అంటారు వాళ్ళు. ఫ్రాన్స్ ఓకే, రోజు బాంబు దాడిలు అవి అవుతా ఉన్నాయి. సో నేనేమంటున్నా, ఈ దేశంలో ఉన్న అందరూ కూడా ఈ దేశం నాదే అనే నమ్మకంతో ఉండాలి. ఎవరైతే ఈ దేశం నాది కాదు అనుకున్నటువంటి వాళ్ళు, ఈ ముస్లిం కానీ, హిందూ కానీ, క్రిస్టియన్ కానీ, దానికి మేము వ్యతిరేకం. ఓకే, దట్ ఈస్ వాట్ వీ బిలీవ్. ప్రధాని గారి గురించి, మోడీ గారి గురించి మీ మాటల్లో సార్? వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లీడర్ ది వరల్డ్ హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. ఒక చిన్న కుటుంబం నుంచి, అతి పేద కుటుంబం నుంచి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి వ్యక్తిగా మారాడంటే దేశం గర్వపడాలి. ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్న అండర్స్టాండింగ్, మెయిన్లీ నాన్ కరెక్ట్. రామోజీరావు గారి దగ్గర ఏదో నేను ఏదో పని మీద, నేను దత్తాత్రేయ గారి ఇద్దరం ఏదో పార్టీ పని మీదనే పోయినాం. పోతే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఇండస్ట్రీస్ గుజరాత్ వెళ్ళాడు. గుజరాత్ వెళ్ళినప్పుడు ఆయనకు సరే ఒక ల్యాండ్ కావాలి ఇండస్ట్రీస్ పెట్టుకుంటాను అంటే అది గాట్ ఇట్. తర్వాత ఆ మినిస్టర్ని, ఆ ఇండస్ట్రీస్ని మోదీ గారు పిలిచారు. ఇది రామోజీరావు గారు చెప్పింది, నేను వేరే చెప్పింది కాదు. రామోజీరావు గారు మాకు చెప్పింది, చెప్పారు. దాని తర్వాత మోదీ సినిమా వచ్చింది ఒకటి, దాంట్లో ఈ సీన్ కూడా దాంట్లో వాళ్ళు యాడ్ చేసిండు. నాకు ఆ రోజు రామోజీరావు అని చెప్పింది. ఆ వ్యక్తి పిలిచి, నువ్వు మా మినిస్టర్కి ఎంత ఇచ్చినావు అన్నాను. సార్ ఎంత ఇచ్చినా చెప్పాను. ఎంత ఇచ్చినా సార్. ఆ మినిస్టర్ బయట పిలిపించిండు. ఏమై తెలుసా? తెలుసా? ఎంత తీసుకున్నావు? వాపస్ చేయి, ఇది ఫస్ట్ టైంగా వార్నింగ్ ఇస్తున్నా, నువ్వు మళ్ళీ చేస్తే ఇటువంటి తెలిసింది నీకు మినిస్ట్రీ కాదు, నీ రాజకీయ చాప్టర్ క్లోజ్ చేస్తాను. ఆయన బెదిరించాడు. ఈయన చెప్పాడు, మా రాష్ట్రంలో ఇటువంటి పని చేయొద్దు, మా మినిస్టర్ని, మా రాష్ట్రాన్ని మీరు కరప్ట్ చేయొద్దు, ఈసారి ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నా, మళ్ళీ ఏదైనా ఇటువంటి పని చేస్తే మాత్రం మీ ఇండస్ట్రీ క్లోజ్ చేస్తాను. ఎవరు చెప్తున్నారండి? ముఖ్యమంత్రి. సో హానెస్ట్ ముఖ్యమంత్రి, ఈ దేశానికి అంత హానెస్ట్ వ్యక్తి రావడం అనేది బెస్ట్ ఫీల్ ప్రౌడ్. ఇప్పుడు వాడేవాళ్ళు. మీరు హానెస్ట్ ముఖ్యమంత్రి అంటే నాకు ఇంకొకరు గుర్తొచ్చారు సార్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఆయనకి ఇదే పేరుంది హానెస్ట్ ముఖ్యమంత్రిగా, కానీ ఎందుకు అరెస్ట్ చేయాలి? ఎవరు చెప్పారు పేరుందని? ఆయన గురువు ఎవరు తెలుసా మీకు? అరవింద్ కేజ్రీవాల్. గురువు ఎవరు తెలుసా మీకు? ఆయన పెద్ద ఆయన ఏమన్నాడు? ఆయన జైసీకర్ని వైసీపర్ని అన్నాడు. ఆయనకి వార్నింగ్ కూడా ఇచ్చాడు గతంలో. నేను చెప్పాను ఇంతకుముందు, పవర్ కరప్ట్స్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్. ఇతను పవర్లో వచ్చే ముందు హానెస్ట్ ఉండిండొచ్చు, నాకు అది తెలియదు కానీ ఉండిండొచ్చు. కానీ పవర్ ఎంజాయ్ చేసిన తర్వాత ఫ్రమ్ వేర్ ఈజ్ గెటింగ్ మనీ వాళ్ళ పార్టీకు? ఫోర్డ్ ఫౌండేషన్, అమెరికాలో ఉన్నటువంటి ఒక యాంటీ ఇండియా యాక్టివిటీకు ఫండింగ్ చేసేటటువంటి ఆర్గనైజేషను ఫోర్డ్ ఫౌండేషన్ ఈజ్ గివింగ్ ఫండ్స్ టు ఆమ్ ఆద్మీ పార్టీ. ఖలిస్తాన్కు ఫండింగ్ చేసేటటువంటి పార్టీ ఫండర్స్ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి ఫండ్ చేస్తున్నారు.
ఎవరు నో మ్యాన్ కెన్ కాల్ దెమ్సెల్స్ యాజ్ హానెస్ట్ కంపేర్డ్ టు మోదీ. మోదీ ఈజ్ అ నేషనలిస్ట్ అండ్ హానెస్ట్. సార్ దేశమంతా ఒకటే యూనిఫామ్, దీనిపై మీరు ఏమంటారు సార్? యూనిఫామ్ సివిల్ కోడ్ సివిల్ కోడ్ అవసరం, నేను చెప్పింది కాదు కదా, సుప్రీంకోర్టు చెప్పింది. దేనికోసం, ఎవరికి అసలు అవసరం? అది దేనికోసం కాదు, ప్రజల కోసం. ఇప్పుడు ఒక హిందూ దొంగతనం చేస్తాడు, ఓకే, శిక్ష 2 ఏళ్ళు. అదే శిక్ష ముస్లిం చేస్తాడు, శిక్ష 2 ఏళ్ళు. అదే శిక్ష ఒక క్రిస్టియన్ చేస్తాడు, సిక్ చేస్తాడు, అదే క్రిస్టియన్, ఎవరికైనా ఒకటే శిక్ష. క్రిమినల్ సైడ్ ఇది కదా. ఇప్పుడు నా ఒక దీంట్లో నేను ఎవరైనా అడాప్ట్ చేసుకోవచ్చు, నాకు వారసులు లేకపోతే. ఓకే, ముస్లిం ఎందుకు తీసుకోకూడదు, ఎందుకు వారసత్వం రాకూడదు? నాకు హిందూలో ఉన్న లేడీకు మనోవర్తికి నేను ఎంతైనా అడగచ్చు, ఎప్పుడైనా అడగచ్చు. అదే ముస్లిం ఉమెన్కి కేవలం ఇద్దరు పీరియడ్ వరకు. ఎందుకు రాకూడదు పూర్తిగా? ఆమెకు అన్యాయం ఎందుకు జరగాలి? క్రిస్టియన్ అమ్మాయికి డైవర్స్ కావాలంటే అప్పట్లో, ఇప్పుడు సరే మార్చారు చట్టం కొద్దిగా, కేవలం అడల్టరీ వాజ్ ఓన్లీ గ్రౌండ్. మరి హిందూ అండ్ ముస్లింకు వేరే ఉంటే డైవర్స్కు, వై క్రిస్టియన్స్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ లా? ఇప్పుడు మార్చారు వేరే మాట. వై ముస్లిం లేడీ షుడ్ హ్యావ్ ఎ డిఫరెంట్ లా ఫర్ డైవర్స్? వై హిందూ ఉమెన్ షుడ్ హ్యావ్ ఎ డైవర్స్ లా? వేరే మీకు క్రిమినల్ లా ఒకటి ఉండొచ్చు, ఉమెన్లకు. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే న్యాయం జరిగేది ఆ మతంలో ఉన్నటువంటి మహిళలకు, పిల్లలకు. సుప్రీంకోర్టు చెప్పింది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రాజ్యాంగంలో మనకు లిఖించబడింది, రచించబడ్డది. ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ ఎప్పుడు తీసుకొస్తారు? బీజేపీ తీసుకొచ్చినటువంటి ఒక ఈ ఎజెండా కాదు, మన రాజ్యాంగం తీసుకొచ్చిన ఎజెండా అది. రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న టాపిక్ సార్. దాని మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి. వీళ్ళు కాంగ్రెస్ ఇంత దుర్మార్గానికి, ఇంత నీచంగా చేస్తారనేది ఎవరు కూడా ఊహించం. చెప్తాను, కాంగ్రెస్ పార్టీని ప్రజలు అందుకనే క్షమించరు. మార్ఫింగ్ అంటే అమిత్ షా గారు ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తా అనే వాడు అన్నాడు. ముస్లిం రిజర్వేషన్ నేను ఎత్తేస్తాను, అది మేము కూడా అంటున్నాం ఇప్పుడు కూడా. ఆ ముస్లిం అనే పదాన్ని మార్ఫింగ్ చేసి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేస్తా అని చెప్పి పెట్టించారు. పెట్టించి ఇప్పుడు మేము కంప్లైంట్ చేసినాం, అండ్ విల్ టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ ఇట్. హౌ కెన్ దే మార్ఫ్ ఇట్? కాంగ్రెస్ పార్టీ దమ్ముంటే కొట్లాడమని చెప్పిన, కానీ ఈ చిల్లరగా వీడియోలు మార్ఫింగ్ చేసి, స్పీచ్లు మార్ఫింగ్ చేసి, దాన్ని ఎడిటింగ్ చేసి ఇదా ఫైట్ చేసిన విధానము. ఒక పెద్ద మనిషి దేశం హోమ్ మినిస్ట్రీ మాట్లాడిన మాటని మీరు మార్ఫింగ్ చేసి ఈరోజు ఎడిటింగ్ చేసి దాన్ని ప్రజలు తీసుకుపోతారా? రిజర్వేషన్లు ఎవరైతే లేరు. రిజర్వేషన్ నిజంగా మేము కొత్తగా యాడ్ చేసినటువంటి అధిక మన అగ్రకులాల్లో ఉన్నటువంటి బీద వాళ్లకు 10% మేము కలిగిస్తే ఉన్న రిజర్వేషన్ ముట్టుకోకుండా చేసినాం. అదనంగా సుప్రీంకోర్టు దాన్ని అపీల్ చేసింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ మేము ముట్టుకోకుండా 10% మేము అగ్రకులాలకు రిజర్వేషన్ ఇచ్చినాం. దాన్ని కదపకుండా అంటే మాకు ఎంత కమిట్మెంట్ కూడా పనిచేస్తాం మేము. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎంత చిల్లర నీచమైనటువంటి ఆలోచనతో చేస్తున్నది చాలా పొరపాటు. అది ఇట్ ఈస్ ఎ క్రైమ్ విచ్ కెనాట్ బి. ఒక డెమోక్రసీలో ఈ రకమైనటువంటి పాలిటిక్స్, ఈ రకమైనటువంటి ఫ్రాడ్ పబ్లిక్ మీద ఆడింది ఇది. ఇట్ కాంట్ బి ఎక్స్క్యూజ్డ్. ఓకే సార్, ఇక లాస్ట్గా తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు సార్? ఒకటి, వీఆర్ ది ఆల్టర్నేటివ్. ప్రజలు బీఆర్ఎస్ చూసేశారు, బీఆర్ఎస్ పని పట్టించారు. కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ పనిగా పట్టిస్తారు. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే. బీజేపీ గ్రామానికి ఈరోజు కార్యకర్తలు తిరుగుతాను, మేము ప్రజల్లో పోతాం. మేము ఈరోజు తెలంగాణలో మేము ఆల్టర్నేటివ్ అనేది బీజేపీ మాత్రమే. రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా, మరోసారి ఇంతకుముందు వేరే టీవీ చెప్పినాం, రేపు ఎన్నికలు ఏ పరిస్థితుల్లో మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలో వస్తుంది పక్కా. బీజేపీ ఇది ఓన్లీ ఆల్టర్నేటివ్ ఫర్ తెలంగాణ. కాంగ్రెస్ వాళ్ళు మీరు తెలంగాణ ఇచ్చినాం, ఎవరు ఇచ్చింది తెలంగాణ? మీరు లేకపోతే తెలంగాణ వచ్చేదా? అంటే ఇచ్చింది సోనియమ్మ అని చెప్పేసి. ఓ సోనియమ్మ ఎందుకు ఇస్తుంది? మా సుష్మా స్వరాజ్ చేయలేదా? ఆమెను ఎందుకు మర్చిపోతారు? తెలంగాణ ప్రజలు తీసుకొచ్చిన తెలంగాణని 14 సంవత్సరాలు పోరాడేటువంటి వ్యక్తి కాదు అక్కడ, వ్యక్తులు ఎవరంటే తెలంగాణ ప్రజలు. మరి అదేవిధంగా పార్లమెంట్ ఒక ప్రక్రియలో బీజేపీ పూర్తిగా బేషరతుగా సపోర్ట్ చేసినటువంటి ఒక
ఆ పార్లమెంట్ ప్రక్రియలో తెలంగాణ నిర్మాణం అయింది. కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన తెలంగాణ, మీరెందుకు ఇచ్చిన తెలంగాణ, మనందరం తీసుకున్న తెలంగాణ అనాలి ఎప్పుడైనా. కానీ మేము కూడా చెప్తాం, మేము ఇచ్చిన తెలంగాణ, మేము తీసుకొచ్చిన తెలంగాణ మేము అంటాం. ఇప్పుడు చెప్పని కాదని. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.